మనది ఒక బ్రతికేనారా? అమ్మా నాన్నకు పెన్షన్, ఆడపిల్ల పెళ్లి చేస్తే పైసలు, బావ కడుపు చేస్తే డెలివరీకి పైసలు, ఆఖరికి చచ్చిపోతే కూడా పైసలే. మనిషికి సాటి మనిషి అవసరం లేకుండా పోయిందిరా. ఇలా పుట్టుక నుంచి చావు దాకా ప్రతి అవసరానికి పైసలిచ్చే ప్రభుత్వం ఉంటే చాలరా. ఓటేయడానికి రాని డబ్బున్న వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ ప్రభుత్వానికి అవసరం లేదురా. మనలాంటి పేదవాళ్ళే అవసరం. అందుకే మనని పేదరికంలో ఉంచడానికే ఈ నగదు బదులని, ఫ్రీ పథకాలని ఆశ చూపిస్తూ సోమర్లా మారుస్తున్నారా. ఆ పథకాలని, ఈ పథకాలని మహా అయితే సంవత్సరానికి 35,000 నుంచి 45,000 వరకు ఇస్తారు. కానీ ప్రజా సంక్షేమం పేరుతో నిత్యావసరాలతో పాటు అన్ని రేట్లు పెంచేస్తున్నారు. ఆఖరికి ఉచ్చ వస్తే 2 రూపాయలు, పాయికానకెళ్తే 5 రూపాయలు, చెత్తెత్తుతే 100 రూపాయలు. ఇలా సామాన్యుడు నెల జీతం తిరిగి చూసుకుంటే జోబుకి పెద్ద బొక్కే. అందుకే నెలకి 40,000 సంపాదిస్తున్న చంటిగాడు కూడా అప్పు చేయాల్సి వస్తుంది. ఇయ్యాల రేపు పిల్లలకి సీఎం తప్ప మొగుళ్ళకి ఇజ్జత్ లేదు. ఇన్నాళ్ళు ఇలా బతికామా అని సిగ్గేస్తుందిరా. మనం ఇప్పటికైనా మారకపోతే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు పేదరికంలోనే ఉండిపోతారా.